జీతభత్యాలు తీసుకుంటూ పని చేయనిది కేసీఆర్ ఒక్కరే. శాలరీ తీసుకుంటున్నాడు కానీ పని చేస్తలేడట. అప్పులు తప్పులు తప్ప మాజీ సీఎం మాజీ మంత్రి కేటీఆర్లు చేసిందేమీ లేదు. వాటిని సవరించడానికే సమయం సరిపోతోంది. మోదీ ప్రకటించిన నిధులే అడుగుతున్నాం. మీడియాతో ఇష్టాగోష్ఠిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్చాట్ చేసినాడు జర్నలిస్టులతో. జీతభత్యాలు తీసుకుంటూ పనిచేయని వారు ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ ఒక్కరే. ప్రజలు ఆయన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకొని శాలరీ ఇస్తున్నా పని చేయట్లేదు. తమ పాలన కాలంలో కేసీఆర్ కేటీఆర్లు అప్పులు తప్పులు తప్ప చేసిందేమీ లేదు. వాటిని సవరించడానికే మా సమయం అంతా సరిపోతోంది. వాళ్ళ పాలన ముగిసేసరికి 3,75,000 కోట్లే అప్పులున్నాయని అబద్ధాలు తప్పుడు లెక్కలు చెప్పి ప్రజలను కేసీఆర్ తప్పుదారి పట్టించారు. ఆయన హయాంలో చేసిన అప్పులపైన రాజ్యాంగబద్ధమైన సంస్థలు ఇచ్చిన నివేదికలను బడ్జెట్ సమావేశాల్లో పెట్టబోతున్నాం. సోమవారం సీఎల్పీలోని తన ఛాంబర్లో ముఖ్యమంత్రి మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. కేసీఆర్ స్థాయికి కాంగ్రెస్ నేతలు సరిపోరని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను విలేకరులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాగా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వాళ్లకు అధికారం పోయిందనే అసహనం. కేసీఆర్ను ఓడించింది నేను, పీసీసీ అధ్యక్షుడిగా నేను, బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఆయన ఎన్నికలకు వెళ్ళాం. పీసీసీ అధ్యక్షుడిగా నేను, బీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ ఎన్నికలకు వెళ్ళాం. కేసీఆర్ను గద్దెదించి సీఎం కుర్చీలో కూర్చున్నా. నాది ముఖ్యమంత్రి స్థాయి, కేసీఆర్ది మాజీ ముఖ్యమంత్రి స్థాయి. ఎవరేమనుకున్నా కేసీఆర్ని దించింది ప్రజలు. కేసీఆర్ను దించింది ఏ ఒక్కరో కాదు, ప్రజలు దించారు. కాంగ్రెస్ అయితే అసలే దించలే. కాంగ్రెస్ పాత్ర ఇందులో ఉంటే ఉండొచ్చు ఒక 3-4% తప్ప. కాంగ్రెస్ దించింది అని అనుకుంటే పొరపాటు. ఇక దానికి మించిన మీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఇంకోటి ఏముండదు. దానికి అది అతి విశ్వాసం అనుకుంటాం, ఇంకేమనుకోవచ్చు. దాన్ని ప్రజలు కేసీఆర్ పాలన నచ్చక ఈ అరాచకం మళ్ళీ మూడోసారి కూడా కంటిన్యూ అయితే ఇక మా పిల్లల్ని మనమే చంపుకున్న వాళ్ళం అవుతామన్న ఉద్దేశంలో భాగంగా కేసీఆర్కి వ్యతిరేకంగా ఓట్లేస్తే ఆనాడు ఆల్టర్నేట్గా కాంగ్రెస్ కనిపించింది, కాంగ్రెస్కి ఉద్దేశింది. అంతే సింపుల్. మీరేదో చేస్తారని ఆ ఊహల్లో లేకపోతే అద్భుతాలు చేస్తారని ఏం అనుకోలే. మీరేదో రకరకాల హామీలు ఇచ్చిర్రు, మార్పు అన్నారు, ఇంకోటి అన్నారు. నాది ఆయనది ఒకటే స్థాయి ఎలా అవుతుంది? సీఎం అయిన నాకు ఏ స్థాయి ఉందని కేటీఆర్ ప్రశ్నించడం అర్ధరహితం. కేటీఆర్ కేసీఆర్లను ఓడించింది నేనే కదా. అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడినంత అడ్డగోలుగా గతంలో ఎప్పుడూ ఎవరూ మాట్లాడలేదు. నేను అసెంబ్లీలో ఎప్పుడూ కేసీఆర్ లాగా అన్పార్లమెంటరీ భాష మాట్లాడలేదు. అవసరమైతే ఎవరైనా అసెంబ్లీ రికార్డులు తనిఖీ చేయొచ్చు. చట్టసభలో నా మాటలు ఎప్పుడూ రికార్డు నుంచి తొలగించలేదు. అధికారం పోయిందని వాళ్లకు అసహనం ఉండవచ్చు. అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యులను ఎవరినైనా సస్పెండ్ చేశామా? మా హయాంలో అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యులు ఎంత సమయం మాట్లాడారో, కేసీఆర్ పాలనలో కాంగ్రెస్ సభ్యులకు ఎంత సమయం ఇచ్చారో తనిఖీ చేసుకోండి. ధర్నా చౌక్ను పునరుద్ధరించింది మేమే. ప్రజాస్వామ్యాన్ని మేము నమ్ముతున్నాం. మాపై విమర్శలను ఎప్పుడూ వ్యతిరేకించాం. అందుకే దేశంలో కాంగ్రెస్ బలపడింది. ఇంకా చాలా అంశాల మీద ఆయన మాట్లాడినట్టున్నారు. అవసరమైతే 99 సార్లు అయినా ఢిల్లీకి పోతా. సగం నిధులు ఇస్తే రింగ్ రోడ్డు పూర్తవుతుందా? కేంద్రాన్ని కౌంటర్ చేస్తున్నారు. అధిక విస్తీర్ణంలో రెండో పంట సాగు చేసిరు. మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజీల నుంచి నీరు రాకుండానే గత వానాకాలంలో రికార్డు స్థాయిలో పంటలు పండినాయి. గతంలో ఎప్పుడూ రెండో పంట 35 లక్షల ఎకరాల్లో వేసేవారు. ఇప్పుడు మొదటిసారి 55 లక్షల ఎకరాల్లో వేశారు. నీరు సర్దుబాటు చేయడానికి నీటిపారుదల శాఖ ముందే ప్రణాళిక విడుదల చేసింది. కమిషన్లకు కక్కుర్తిపడి చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి కాళేశ్వరం నీళ్లతోనే పంటలు పండాయనే కథలను బీఆర్ఎస్ నేతలు ఇంకా ఎంతకాలం చెబుతారు? సరే, అది పక్కన పెడితే ఇప్పుడు 35 లక్షలు పోయినసారి వేస్తే ఈసారి 55 లక్షలు వేసిరు అంటున్నారు. దేనికి వేసిరు? నీళ్ళు ఇస్తారేమో అని వేసిరు. మరి వేయకుండా ఇప్పుడు ఇంతకుముందు చెప్పిండు కదా ఎవరు, మల్లారెడ్డి గారు, సిపిఎం నాయకులు, ఆయన అగ్రికల్చర్ ఎక్స్పర్ట్, మీరు ఈ ఎక్కువ పంట వేయకుండా ఎంత నీళ్ళు అయితే ఉన్నాయో అంత పంట వేసేలాగా రైతులని అవగాహన కల్పించాలా. మీరు ఇక్కడ పంట వేయకుండా బాబు నీళ్లు రావని చెప్పాలా. వాళ్ళు ఆల్టర్నేట్ చూసుకుంటారు. అది ఎక్కడా మీరు చెప్పలే. రైతులు వాటర్ వస్తాయని వేసేసారు. ఇప్పుడు పంటలన్నీ ఎండిపోతున్నాయి. బీఆర్ఎస్ ఓట్లన్నీ బీజేపీకి. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు గుండు సున్నా వస్తుందని ముందే చెప్పిన. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయదని కూడా ముందే చెప్పా. అవే జరిగినాయి. ఎన్నికల్లో పోటీ చేయని బీఆర్ఎస్కు తెలంగాణతో ఏం సంబంధం? హరీష్ రావు పూర్తిగా బీజేపీకి లొంగిపోయిండు. పెద్ద ఎత్తున నోట్లు పంచి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లన్నీ బీజేపీకి వేయించారు. కాంగ్రెస్ను దొంగ దెబ్బ తీసి ఓడించారు. మోసం ఎప్పుడైనా తాత్కాలికంగానే విజయం సాధిస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ ఓట్లన్నీ చెల్లా చెదురైనాయి. బీజేపీకి పడ్డాయి, కాంగ్రెస్కి పడ్డాయి, ఆయన ఇండిపెండెంట్ ప్రసన్న హరికృష్ణకు కూడా పడ్డాయి. ఓకే,
నరేందర్ రెడ్డి ఓడిపోవడానికి ప్రధానమైన కారణం మీరే, మీ లీడర్లు మీరే. అసలు టికెట్ ఇవ్వాల్సింది ఆయనకు కాదు, ఏ లెవెల్ ఆ లెవెల్లో డబ్బులు తీసుకొని ఆయన టికెట్ ఇచ్చిర్రు. ఇక మీరు ఓటు వేయరండి, ఎందుకు వేస్తారు ఓటు? మీకు తెలియదా కరీంనగర్ ఆ ఏరియాకి పోయి ఆల్ ఫోర్స్ అని అనగానే ప్రజలు ఎట్లా రియాక్ట్ అవుతారో, పిల్లల పేరెంట్స్ ఎట్లా రియాక్ట్ అవుతారో, అందులో చదువుకున్న వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో అన్నీ తెలిసి డబ్బుల మూటలు తీసుకొని ఆయనకు టికెట్ ఇచ్చిర్రు. బీఆర్ఎస్ వల్లనో ఇంకెవరి వల్లనో నరేందర్ రెడ్డి ఓడిపోలే, కాంగ్రెస్ నాయకుల స్వయంకృతాపరాధం వల్ల నరేందర్ రెడ్డి ఓడిపోయిండు. ఇది ఫస్ట్ మీరు పరిగణలోకి తీసుకోవాలి ముఖ్యమంత్రి గారు. ఇక శాలరీ తీసుకొని ముఖ్యమంత్రి నాయకుడు కేసీఆర్, శాలరీ తీసుకుంటూ పనిచేయని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ అని కొన్ని కమెంట్స్ చేయడం జరిగింది. సో ఇట్లా బీఆర్ఎస్ మీద ఆయన మాట్లాడడం జరిగింది.